28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు దేశం మొత్తం అతని వైపే చూపు. ఎందుకంటే 2 దశాబ్దాల పొలిటికల్ జర్నీలో ముఖ్యంగా 14 సంవత్సరాలు పార్టీ కోసం అతను పడిన కష్టం మామూలుకి లేదు. ఎక్కడ సక్సెస్ అనేది లేదు, ఎక్కడ తీపి వార్త ఆ పార్టీకి లేదు. కానీ దశాబ్దం పైన పోరాటంలో ఆయన సాధించింది 2024 ఎలక్షన్లో అద్వితీయం, అమోఘం అనే చెప్పాలి. ఎవరు కూడా ఫ్రంట్ లైన్ మీడియాలో చూపించలేదు. ఓన్లీ సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్ళు చూపించినాయి. సరే, ప్రధాన పత్రికలు చూపించలేదు. కానీ జనం అంతా ఆయన వైపు ఉన్నారనేది పవన్ కళ్యాణ్ గారిని గురించి మోదీ గారు చెప్పేదాకా చాలామంది తెలియదు. ఈయన పవన్ గారు తుఫాను అన్నాడు. ఎలక్షన్స్ ముందు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తిని, ఏకైక పార్టీ అధినేతని పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. ఆయనే జనసేన అధినేత. ఆయన శక్తి ఏమిటో తెలుసు. కాబట్టే పొత్తు పెట్టుకోవాలన్నాడు. పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన ప్రపోజల్స్ని టీడీపీని కలుపుకోవాలన్నాడు. ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అన్నాడు. జగన్ని గద్దించుదాం అన్నారు. 151 సీట్లు ఉన్న ఆ వైసీపీ అధినేతని 11 సీట్లకి పరిమితం చేశారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే, సుమన్ టీవీలో 3 ఇయర్స్ నుంచి దాదాపుగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ ఎదుగుదల గురించి, పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండవు అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో మనం చేసాం. ముందు చేసింది సుమన్ టీవీ. ఎందుకంటే పవన్ చాలా తక్కువ చేశారు చాలామంది రాజకీయ నాయకులు. వ్యక్తిగత అన్నం చేశారు. భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని అవహేళన చేశారు. కానీ ఎక్కడా తొనకలా వెనకలా. నేటి రాజకీయాలకు బెస్ట్ ఎగ్జాంపుల్గా 100% స్ట్రైక్ రేట్తో మోదీ గారి చేత ప్రశంసలు పొందారు. మోదీ గారితో సమానంగా అది ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎవరు పవన్ అనేది చూడగలిగారు. సరే, అన్నీ ఒకటే అయితే ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసుకున్నారంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ రాష్ట్ర నేత కాదు, దేశ్కి నేతగా, జాతీయ నేతగా ఎదిగిన తీరు గత ముఖ్యంగా 2 రోజుల నుంచి మీడియాలో చూస్తే, ముఖ్యంగా నేషనల్ మీడియాలో ఎన్డీటీవీ కావచ్చు, ఆజ్తక్ కావచ్చు, ఇండియా టుడే కావచ్చు, లేకపోతే టైమ్స్ నౌ కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, ఏ ఛానల్ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరే. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలే. ఎందుకు ఒక తెలుగు వ్యక్తిగా, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం చూసాం. ఆయన కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి సక్సెస్ అయింది. ఆ తర్వాత పివి నరసింహారావు బహుభాష కోవిదుడిని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పరుగులు పెట్టింది పివి నరసింహారావుని చూసాం. ఆ తర్వాత నేడు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం చూస్తున్నాం. ఆయన నేటి జనరేషన్ కాకుండా భవిష్యత్ తరాలు కూడా ఒక ఎగ్జాంపుల్గా ఆయన చూసిన ఆయన పనితీరుని మెచ్చుకుంటా ఉన్నారు. నేషనల్ మీడియాలో ఎందుకు అంత తేలిగ్గా వేస్తారా? తిరుమల లడ్డు అపవిత్రమైందని చెప్పి ఫస్ట్ ఐడెంటిఫై చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, ఆ రోజు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడకన వెళ్ళి బొట్లు కుంకుమ పెట్టి ప్రతి మెట్టుకి మొక్కు తీర్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హిందూ సనాతన ధర్మం కోసం తన పార్టీయే కాదు, తన పదవులు ముఖ్యం కాదు, నా 100 కోట్ల మంది హిందువులకి నేనున్నాననే భరోసా ఆ రోజు తిరుపతి సాక్షిగా ఇచ్చిన వ్యక్తి. ఏ నాయకుడు ఆ రోజు చెప్పలేదే? ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకు మీడియాలో ఆయన గురించి చెప్తున్నారంటే, సక్సెస్ఫుల్గా మినిస్టర్గా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. 21 నెలల్లోనే ఆదర్శవంతమైన పాలన, గ్రామీణాభివృద్ధి పంచాయతీలు నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లారు. పంచాయతీలు, గ్రామాలకి సొగసులు దిద్దారు. తర్వాత 12,336 గ్రామాల గ్రామసభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెడ్ శాండిల్ని కాపాడాడు. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతూ ఉన్నాడు. స్వపక్షులు విపక్షమై సొంత పార్టీలో, టీడీపీలో, జనసేనలో తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి నేటి తరాలకు ఆయనకి ఇన్స్పిరేషన్. ఇవన్నీ ఒక ఎత్తు. నేను ఇందాక మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే, నేషనల్ మీడియాలో ఒక తెలుగు వ్యక్తిని గతంలో ఎప్పుడు చూపిన విధంగా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారంటే, ఒక తెలుగు వాళ్ళగా గర్వపడాలి. ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎదుగుదల అనేక ఇంటర్వ్యూలు నేను కూడా చేశాను. ఈరోజు నేషనల్ మీడియాలో ఆయన్ని ప్రశంసిస్తున్న తీరు చూస్తే, మరి 145 కోట్ల జనాభా మంది భారతదేశంలో ఉన్నాం. 100 కోట్ల మంది పైన హిందువులు అన్నాం. అంటే 80% పాపులేషన్ హిందువులు. కానీ ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా? పరమ పవిత్రమైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే తరాలే కనపడకుండా పోతాయి అన్నాడు. పాపం తగిలిపోతారన్నాడు. ఆయనతో పెట్టుకోకూడదు, ఎవరితో పెట్టుకున్నా అన్నాడు. చెప్పింది వాస్తవమే. ప్రాయశ్చిత్త దీక్ష చేసి హిందువుల కోసం నేనున్నానని భరోసా ఇచ్చాడు. హిందూ సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని చెప్పి వెలుగెత్తిన వ్యక్తి. ఇటు తమిళనాడులో మురుగన్ సమావేశానికి కావచ్చు, అటు మహారాష్ట్రలో కావచ్చు, సిక్కు సమావేశానికి కావచ్చు, ఆర్ఎస్ఎస్ భావజలంతో ఉన్న ఆత్మీయ సమావేశాల కోసం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారంటే, ఆయన మాట అంటే మాట అని. ఈరోజు ఎందుకు ఆయన ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన మాట చాలా హృదయాలు, హిందువులు ప్రతి ఒక్కరికి హృదయాలకు టచ్ చేసినట్టుగా ఉన్నాయి. అదే ఈ దేశంలో ఇస్లాం మీద, క్రిస్టియానిటీ మీద, లేకపోతే మహమ్మద్ ప్రవక్త మీద, చర్చిల మీద, మసీదుల మీద దాడులు చేస్తే అల్లకొల్లాలను సృష్టించారు. రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం అంతా గొగ్గోలు పెట్టేవాళ్ళు. కానీ హిందువుల మీద దాడి చేస్తుంటే మనకు ఎవరి కాళ్ళు విడిపోయి కాముగా ఉండిపోతున్నాం. ఇది ఎక్కడ న్యాయం? ఇలా ఉంటే ఈ దేశంలో మనకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మావలోకన చేసుకోండి అని ప్రతి హిందువుని ప్రశ్నించాడు. అది నేషనల్, అది దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కోనా లౌకికవాదులు ముసుగులో ఈరోజు దేశంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి.
దానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకటిగా ఉండండి. వైసీపీ ప్రభుత్వం 160 గుడుల మీద దాడులు జరిగినప్పుడు ఏం చేస్తూ ఉన్నాం? ఇప్పుడు కూడా ఇట్లా జరుగుతూ ఉంటే ఎట్లా? మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన దేశ గొప్ప ఇదిని మనం కాపాడుకోవాలి అని చెప్పి ఆయన మాటల్ని నేషనల్ మీడియా అంతా ప్రశంసిస్తుంది. దానికి దమ్ముండాలి, గట్స్ ఉండాలి. ఈ కోహనావాద లౌకికవాదుల ముసుగులో ఇక మిగతా వాళ్ళకైతే ఏం జరిగినా పర్లేదు, హిందువులకి ఏం జరిగినా వాళ్ళు పట్టించుకోలేరు. ఓటు బ్యాంక్గా మనం ఉపయోగించుకోవచ్చులే అనే ఇదిలో ఉన్నారు తప్పితే ఎవరు పట్టించుకున్న ఇది లేదు. హిందువులు ఏముంది ఓటు వేస్తారని చెప్పి, కానీ హిందువులు 80% ఉన్నారు. డిసైడ్ చేసేది హిందువులు. ఇది గొప్ప దేశం భారతదేశం. సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, కుటుంబ విలువల కోసం కావచ్చు, ఏదైనా కానీ ఈ దేశాన్ని ప్రపంచం అంతా ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటుంది? అది పవన్ కళ్యాణ్ గారి నోట అసెంబ్లీలో వినపడింది మాట. కాబట్టే ఈరోజు నేషనల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. ఇందాక చెప్పినట్టు ఆనాడు తెలుగు ఆత్మూరు కోసం ఎన్టీ రామారావు గారు అయితే అటు సినిమాలో రాజకీయాలు సక్సెస్ అయింది. ఆ తర్వాత పివి నరసింహారావు గారు. ఈరోజు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తుంది, విశ్వ హిందూ పరిషత్ విశ్వసిస్తుంది, బీజేపీ విశ్వసిస్తుంది. అన్నిటికంటే ముందు మోదీ గారికి అత్యంత ఆత్మీయ శిష్యుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఎమర్జీ అయిన తీరు నేటి తరాలకి ఇన్స్పిరేషనే. 2 నెలల్లో జరిగిపోయే దక్షిణ భారతదేశంలో అటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఈ ఎలక్షన్స్లో కర్ణాటక కావచ్చు, కర్ణాటకకి కంటే ముందు తమిళనాడులో ఎలక్షన్స్ చాలా కీలకమైన భావిస్తున్నారు. దాంట్లో ఒక ట్రబుల్ షూటర్గా పవన్ కళ్యాణ్ గారిని దక్షిణ భారతదేశంలో నెక్స్ట్ లెవెల్గా మోదీ గారి తర్వాత అంత నాయకుడిగా ఎమర్జ్ అవుతున్న తీరు నేషనల్ మీడియా చూపిస్తూ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యూహాలు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తక్కువగా చూసి విమర్శించే వాళ్ళు జర జాగ్రత్తగా ఉండండి. ఆయన జాతీయ నాయకుడిగా ఎమర్జ్ అవుతున్నాడు. మీకు తెలియదు ఏంటంటే ఇక్కడికే ఉండిపోతున్నారు. ఈ తెలుగు రాష్ట్రాలకి పరిమితం అయిపోయి జాతీయ భావజాలంతో లేరు. ఆయన తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ ఉన్నారు. పగట వేషగాడు అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాళ్ళందరికీ ఒక రోజున పశ్చాత్తాపపడే రోజు అతి త్వరలోనే వస్తుందనడానికి నేషనల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎదుగుదలను చూపిస్తున్న తీరే ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు.